పూతన వాళ్ళు ఆకాశాన్ని ఎంత కానీ వెలకడతారు. వావ్ సూపర్. It was very bad, but thank you. మీరు ఎందుకు నవ్వారు అధ్యక్ష? It's okay, I know I'm a horrible singer. Okay. You're good. It's matched. Thank you, sir. ఇప్పుడు ఈ సబ్జెక్ట్ ని ఇంత బాగా హ్యాండిల్ చేసినందుకు నాన్నగారి దగ్గర నుంచి 100కి 100 మార్కులు వచ్చేసాయి. ఇక ప్రేక్షకుల దగ్గర నుంచి రావడమే తరువాయి. నాన్నగారికి నచ్చింది అందరికి నచ్చింది. అవును, ఆయన కన్విన్స్ చేయడం కష్టం. అవునా? 5 o'clock లేపి కన్విన్స్ చేశారు కదా మీరు. Now also they used to fight for hours, 3-4 hours, but end of the day they'll come to the conclusion. Okay, so that is what it matters kada. Yes. So ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి 1 word చెప్పాలి అంటే ఏం చెప్తారు నిధి? ఆంధీ. హిందీ వర్డ్ ఆంధీ. ట్రైలర్ లో ఉంది కదా. ట్రైలర్ లో ఉంది, కరెక్ట్ పంచింగ్ డైలాగ్ పెట్టుకున్నారు అంటే. మన పిఎం గారు వాడింది కూడా అదేనా పదం? యా, ఆంధీ. కాపీ కొట్టావు. సినిమాలో ఉంది డైలాగ్ చెప్తుంది. I got inspired. You got inspired, yeah. But he is really ఆంధీ. He really is. రత్నం గారు మీరు 1 word చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారి గురించి ఇప్పుడు ఆంధీ అనే వర్డ్ అయిపోయిందండి. సి ఈజ్ ఫర్ పీపుల్. ఏమంటానంటే ఇప్పుడు దా పవర్ స్టార్ అన్నాను. ఐఎమ్ టెలింగ్ ఈజ్ అ రియల్ స్టార్, నాట్ ఓన్లీ ఇన్ ద ఫిలిం, ఈవెన్ పబ్లిక్ ఆల్సో ఈజ్ అ రియల్ స్టార్. ఇప్పుడు జ్యోతికృష్ణ గారు యాక్చువల్లీ రియల్ స్టార్ చెప్దాం అనుకున్నారు, మీరు చెప్పేశారు. ఇప్పుడు మీరు చెప్పండి 1 word. పీపుల్స్ మ్యాన్. పీపుల్స్ మ్యాన్. వావ్. Managate is like one encyclopedia for cinema, ma'am. Yes. Because the experience was like very, any short discussion చేసేటప్పుడు he'll refer the films he liked. సో ఆ రెఫరెన్స్ దాంట్లో ఏదో ఒక చిన్న ఒక స్వాట్ రెఫరెన్స్ ఉంటుంది, ఆ సినిమాలు చూడండి అంటారు. నాకు లైక్ మైండ్, బికాస్ ఫిలిం స్కూల్లో వీ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ ప్రాక్టీస్. ఆ ఫిలిం అప్రిసియేషన్ ఒక కోర్స్ ఉంటుంది. సో దెల్ బి సెలెక్టివ్ ఫిలిమ్స్, వీ హ్యావ్ టు సీ దోస్ ఫిలిమ్స్ అండ్ ఆల్. అందుకనే పుస్తకాలు చదవాలి. నాకేమో మొదటి పేజ్ తిప్పగానే నిద్ర వస్తుంది. Not only books, ma'am, all the films. You would have watched all the films. And he is a very, very best director. నేను ఆయనతోటి సత్యాగ్రహి సినిమా చేద్దామని టైటిల్ అనౌన్స్ చేసి గ్రాండ్గా పూజ చేసి ఆయన డైరెక్షన్లో రెహమాన్ మ్యూజిక్, పిసి శ్రీరామ్ అండ్ బట్ జరగలేదు. మొన్న అన్నాను సార్, నేను అప్పుడు అది చేసి ఉంటే సూపర్ హిట్ అయ్యేదంటే నవ్వి, మీరు చేసి ఉంటే సూపర్ హిట్ అయ్యేది, కానీ నేను అమెరికన్లాగా సినిమాలు చేస్తూ ఉండేవాడిని, నేను పాలిటిక్స్లోకి వచ్చి ఉండేవాడిని కదా. మేబీ కానీ ఆయనకి కంప్లీట్గా హీఈస్ ఇన్క్లైన్డ్ టువర్డ్స్ పీపుల్ కాబట్టి ఆయన డెఫినెట్గా అలా అయినా సరే వచ్చి ఉండేవాళ్ళు. టాకింగ్ అబౌట్ కీరవాణి గారు, అండ్ ఆల్రెడీ కీరవాణి గారు పీరియడ్ ఫిల్మ్స్ చేస్తున్నారు. హీస్ ఎక్స్పీరియన్స్డ్ విత్ దిస్. సో హౌ వాజ్ దట్ ఎక్స్పీరియన్స్ హ్యాండీ హియర్? నేను ఇందుకు చాలా మ్యూజిక్ డైరెక్టర్తో పనిచేస్తున్నాను మేడం. అండ్ కీరవాణి గారు కొంచెం డిఫరెంట్ అంటే ఐ డోంట్ ఫీల్ లైక్ ఐమ్ వర్కింగ్ విత్ సీనియర్ టెక్నీషియన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ వెరీ షార్ప్ మేడం, అన్ని టెంపోలోనే మాట్లాడతారు. అండ్ చెప్పేవి ఇది ఈ సినిమాకి చాలా 2 సాంగ్లు అనుకుంటాను ఓవర్ నైట్ చేశాను. ఒక సేమ్ టైం ట్యూన్ అనుకుని అదే టైంలో లిరిక్స్ రాసి ఓవర్ నైట్లోనే మొత్తం బీజిఎమ్స్ అయిపోయి నెక్స్ట్ డే మార్నింగ్ సాంగ్ రెడీ, షూటింగ్ రెడీ. సో అలాగ 2 songs ఓవర్ నైట్ రికార్డ్ చేసాము. ఎస్పెషలీ ఒక ఛాలెంజింగ్ ఉంటుందని అసురన్న సాంగ్ ఒకటి నేను లిరిక్స్ పర్సనల్గా రాసి పెట్టుకున్నాను. ఎప్పుడు కిరవాణి సరే మీట్ అయ్యే 1 year బ్యాకే ఒక రఫ్గా ఒక లిరిక్స్ రాసి సెట్లో నా టేబుల్లో పడి ఉంది. రాంగోపాల్ ఘోష్ లిరికెట్ ఫ్రెండ్ అని పిలిచి, లేదు లిరికెట్ ఫ్రెండ్ బట్ కాన్సెప్ట్ అంతా మందే. సో కొంచెం రాంగోపాల్ ఘోష్ని లిరికెట్ పిలిచి మొత్తం రాసి పెట్టుకుని ఒక సిచ్యువేషన్కి రాసి పెట్టుకున్నాము. అండ్ అది అలా వదిలేసాను. ఇంకా 1 year తర్వాత ఇప్పుడు సినిమా స్టార్ట్ అయింది. ఆయన నన్ను ఫాలో అవుతున్నారు, సార్ మన లిరిక్ అయింది కదా ఎప్పుడు సార్ కిరవాణి గారు మీట్ అవుతాను. నేను ముందు సార్ నన్ను అక్సెప్ట్ చేయనండి, సో దాని ద్వారా నేను మిమ్మల్ని తీసుకెళ్తాను అని. సరే ఎప్పుడైతే కొంచెం ర్యాప్ అప్ పెరిగిందో అంతా అయిందో సార్కి సర్ప్రైజ్గా వెళ్ళి లిరిక్స్ చూపించాను. సరే ఒక సాంగ్ అనుకుంటున్నాను అని. నాకు ఆశ్చర్యం అంటే నేను ఏదో మైండ్లో ఒక ట్యూన్ అనుకుని రాసుకుంటాం, ఆ లిరిక్స్ చదివేటప్పుడు సార్ అదే ట్యూన్లో హమ్ చేస్తున్నారు. నేను షాక్, లిరిక్ పెట్టి కూడా ట్యూన్ వచ్చే సేమ్ ట్యూన్ వస్తుందా అని. దట్ వాజ్ ఫస్ట్ టైం. అండ్ ఎక్స్పీరియన్స్ తర్వాత నేను నాకు ఎలా కావాలి ఇన్పుట్స్ అని చెప్పాను. దాని తర్వాత సార్ చాలా స్పీడ్, అందువల్ల నాకు ఎక్స్పెక్టింగ్ ఓకే 2 daysలో పిలుస్తారు, 3 daysలో పిలుస్తారని. 5 days అయింది, 1 week అయింది, 10 days అయింది. ఇదేంటి సార్ మనం అన్ని వన్ డేలో చేసాం కదా, 10 days అయింది, 15 days అయిందండి. సడన్గా తారా సాంగ్ షూట్ చేస్తున్నాము ముంబైలో. షూట్ చేసి ఒక ఫోన్ చేసి జ్యోతి సాంగ్ విన్నాను. ఫుల్ నాయిస్ ఇక్కడ షూటింగ్ స్పాట్లో, బట్ ఆయన హెడ్ ఫోన్స్లో వింటే నాకు షాక్. మళ్ళీ సార్కి వినిపించాను, సార్ ఇది వినండి సార్ ఒకసారి అని. ఇన్స్టెంట్ గూస్ బంప్స్. ఆయన 20 days తీసుకున్నారు ఆ సాంగ్కి సారు.
ఎందుకంటే దాంట్లో ఒక మంచి ఇన్సిడెంట్ జరిగింది మేడం. ఆ సాంగ్లో ఏం చేశారంటే ఒక మంచి మేల్ వాయిస్ ఉండింది, మేల్ వాయిస్ పెట్టినారు. సార్ అబ్బాయి కాలభైరవి పాడినారు ఒక లైన్, చాలా బాగుండింది అది. ఫస్ట్ కోరస్ ఉంది, నేను అడిగాను సార్ కొంచెం ఇంకా పవర్ఫుల్గా ఒక మంచి బోల్డ్ వాయిస్ కావాలంటే మా అబ్బాయి కాలభైరవి పాడించాను, పాడించారు ఒక లైను. అది ఇన్ని బాగుందని చెప్పి మళ్ళీ సార్ దగ్గర మళ్ళీ నేను థర్డ్ టైం ఏం చెప్పాను, సార్ మీరు చేసిందే ఫస్ట్ బాగుంది, నా సజెషన్ మైట్ బీ రాంగ్, క్రౌడ్ గ్రూప్ అనేటప్పుడు బాగుండింది సార్, ఇది ఒక డామినేట్ అవుతుంది, అందువల్ల మీద తగ్గుతుందంటే అవును కరెక్ట్ అని చెప్పి మార్చేస్తానన్నారు. సో సాంగ్ లిరిక్స్ రోజు మనం సింగర్స్ పేరు రాస్తాం యూట్యూబ్లో, ఎవరెవరు సింగర్ అని, దాంట్లో సింగర్ పేరు లేదు, గ్రూప్ సింగర్స్లో ఉంది కాలభైరవి పేరు. నేను షాక్ అయ్యాను. నేను సార్కి ఫోన్ చేశాను, ఆయన పాడారు కదా సార్, సింగర్ కదా, ఆయన పేరు పైన రాయలేదని. లేదు నువ్వే కదా కోరస్ కావాలన్నా, అందులో కోరస్లో పెట్టేశాను అన్నారు. నేను సార్ సారీ సార్ నేనేది తప్పు చెప్పింటాను. లేదు యువర్ రైట్, అది అలాగే వర్కౌట్ అవుతుంది, సో వాట్ అది కోరసే కదా, అందువల్ల అలాగే ఉండాలన్నారు. ఆయన ప్రొఫెషనలిజంకి హ్యాట్స్ ఆఫ్ అండ్ ఆయన థింకింగ్, ఆయన థాట్ పవర్కి హ్యాట్స్ ఆఫ్. సో అదొకే. సార్ వచ్చి క్రిష్ గారు ఉండేటప్పుడే గాట్ అ కాల్ ఫ్రమ్ దమ్, బట్ ఆ టైం కూడా జరగలేదు నెక్స్ట్ ఆ షెడ్యూల్. దెన్ దిస్ టైమ్ ద స్టోరీ వాస్ డిఫరెంట్. ఈ కేమ్ అప్ విత్ ఆల్ ద చేంజెస్ అండ్ ఫస్ట్ టైం చెప్పేటప్పుడు ఇట్ వాస్ వెరీ ఫ్యాసినేటింగ్, బికాస్ ఆ వరల్డ్స్ క్రియేట్ చేసినప్పుడు ఒక ఎక్సైట్మెంట్ వచ్చేసింది, బికాస్ వీ హ్యావ్ టు గోయింగ్ టు క్రియేట్ సంథింగ్ విచ్ ఇస్ నాట్ ఎగ్జిస్ట్ అనేది. సో అడిగారు కదా లాంగ్ ప్రొడక్షన్. అవును. సో లాంగ్ ప్రొడక్షన్ అయినప్పుడు ఈవెన్ జాన్ శేఖర్ ఎవరికైనా